ఆ పార్టీ వాళ్ళ జాతీయ నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు. ఏమున్నా అసలు ఈ లిక్కర్ కేసులా? ఇవాళ ఈ లిక్కర్ కేసులో గతంలో జైల్లో వీళ్ళు పెట్టినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు రాఘవ, ఇవాళ ఆయన ఎన్డీఏ అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆయన. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి అనేటైనా ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇవ్వగానే ఆయన బెయిల్ మీద జైలు నుంచి విడుదలవుతాడు. వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటల్ని పట్టుకొని అటు కేజ్రీవాల్ మీద ఇటు కవిత గారి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని జైల్లో పెడతారు. కారణం ఏంది? వీళ్ళతో మంచిగా ఉంటేనేమో ఏం ఉండదు, వీళ్ళతో మంచిగా లేకుండా వీళ్ళ మీద పోరాటం చేస్తే కేసులు పెడతారు. ఉదాహరణకు నేను కొన్ని వివరాలు మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. అసలు చరిత్రను చూస్తే గతంలో మనము ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చదువుకునే వాళ్ళైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే పేర్లు చూస్తే వీళ్ళు బీజేపీలో చేరకముందు, బీజేపీలో చేరిన తర్వాత వీళ్ళ కేసుల సంగతి ఏందనేది అర్థమైపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు ఉండే ఈడీ విచారణ జరిగింది. ఆయన ఎన్సీపీని చీల్చి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపగానే ఆ కేసు మాయమైపోయింది. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, ఈయన కూడా ఎన్సీపీ నాయకుడు, ఈయన కూడా అజిత్ పవార్ గారి టీంలో ఉండి ఈయన కూడా బీజేపీతోని అలయన్స్ కాగానే ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలు కేసు ఈడీ సిబిఐ దర్యాప్తు బంద్ అయిపోయింది, కేసును మూసిపారేసింది. శివసేన ఎమ్మెల్యే ఈయన ఏక్నాథ్ షిండే టీంలో ఉన్నాడు, ప్రతాప్ సార్ని. శివసేనలో ఈయన ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు దర్యాప్తులు జరిగినాయి. ఈయన ఎప్పుడైతే షిండే టీంలో ఉండి బీజేపీతో జట్టుకట్టిండో కేసు క్లోజ్. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారద చిట్ ఫండ్ స్కాము, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కామ్ లో సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిగింది. బీజేపీలో చేరగానే ఫైలే క్లోజ్ అయిపోయింది. ఎన్సీపీ నేత హసీన్ ముష్రిఫ్, ఈయన చక్కెర పరిశ్రమ ఉండే, ఆ పరిశ్రమ మీద దాడులు జరిగినాయి గతంలో. ఆయన ఎప్పుడైతే ఎన్సీపీ అజిత్ పవార్ టీం బీజేపీతో కలిసిందో ఈయన కూడా అజిత్ పవార్తో ఉన్నాడు. ఆ కేసు విచారణ అంతా క్లోజ్. తర్వాత శివసేన నుంచి యావత్మల్ ఎంపీ భావన గావిలి, ఆమె వ్యాపార సంస్థల మీద ఈడీ దాడులు జరిగినాయి. ఎప్పుడైతే చేరిందో అసలు ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయాలి. శివసేన ఎమ్మెల్యే యామిని, ఆమె కుటుంబము ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పి ఈడీ ఐటీ దాడులు జరిగింది. ఆమె బీజేపీలో చేరగానే కేసు క్లోజ్. అంతేందుకు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ రాజ్యసభ సభ్యులు గతంలో సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిరని చెప్పి ఈడీ ఐటీ కేసులైనవి. వీళ్ళను ఆంధ్ర మాల్యాలని చెప్పి మాట్లాడిండు రాజ్యసభల బయట. ఎవరు? జీవీఎల్ నరసింహరావు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ. వీళ్ళు ఆంధ్ర మాల్యాలు, కర్ణాటకలో విజయ మాల్య ఎట్లనో వీళ్ళు ఇట్లా ఆంధ్రాలో ఆయనలాగానే వీళ్ళు ఆంధ్ర మాల్యాలు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గొంతెత్తిండు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. వీళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీలో చేరంగానే జీవీఎల్ నరసింహరావు గొంతు మూతపడ్డది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక వీళ్ళు ఎంపీలు అయిపోగానే వీళ్ళ మీద ఎలాంటి విచారణ లేదు, ఈడీ కేసు బంద్, ఐటీ కేసు బంద్. అట్లనే పంజాబ్ సీఎం మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొడుకు రణీందర్ సింగ్, ఈయన ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఈయన మీద సిడి, ఈడీ, సిబిఐ, ఐటీ 3 సంస్థలు దాడులు చేసినాయి. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరిండో కేసులో ఎలాంటి పురోగతి లేదు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సేత్, ఈయన కంపెనీ మీద ఐటీ దాడులు జరిగినాయి. ఈయన బీజేపీలో చేరగానే ఎలాంటి దాడులు లేవు. టీఎంసీ ఎంపీ సువేంద్ర అధికారి దొల్ల కంపెనీల ద్వారా డబ్బులు మనీ లాండరింగ్ చేసి దేశంలోకి తీసుకొచ్చిండు, దేశం కొన్ని దాటిచ్చిండని చెప్పి నారదా స్టింగ్ ఆపరేషన్ పేరు మీద ఆయన మీద కేసు పెట్టిరు. ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరలేడో అంతకుముందు ఆయన మీద సిబిఐ కేసు అయింది. బీజేపీలో చేరగానే సిబిఐ కేసు వేయింది, ఆయన మీద చర్యలు లేవు. అదేవిధంగా వైసీపీలో గతంలో అరకు ఎంపీగా ఉన్నటువంటి గీత గారు తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 42 కోట్లు తీసుకున్నారని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. ఆమె బీజేపీలో చేరగానే అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిపోయింది, కేసు క్లోజ్. కలకత్తా మాజీ మేయర్ సోవన్ చటర్జీ శారద చిట్ ఫండ్ కేసులో ఆయన మీద సిబిఐ దర్యాప్తు జరిగింది. ఎప్పుడైతే ఆయన బీజేపీలో చేరిండో ఆ కేసు విచారణ లేదు, పాటు లేదు, అట్లా పెట్టింది. మళ్ళా వాళ్ళు టీఎంసీలో చేరగానే మళ్ళీ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళు వెనకబడితే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారు. ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారించి అరెస్ట్ అయిండు.
బెయిల్ మీద ఆయన బయటకు వచ్చిండు, బీజేపీతో దోస్తు కట్టిండు. ఇప్పుడు కేసు లేదు, విచారణ లేదు, జైలు లేదు, ఏం లేదు, మంచి హాయి ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్ అక్రమాస్తులు మనీ లాండరింగ్ కేసులో ఈయన మీద ఈడీ విచారణ జరిగింది. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ఈయన బీజేపీలో చేరిండో ఈయనకు భారతీయ జనతా పార్టీ లోక్సభ టికెట్ ఇచ్చింది. కేసు లేదు, ఏం లేదు. గోవా కాంగ్రెస్ మాజీ సీఎం దిగంబర్ కామత్ ప్రభుత్వ కాంట్రాక్టులు పనుల్లో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినాయి అని చెప్పి ఈయన మీద ఈడీ కేసు పెట్టారు. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని ఈయన బీజేపీలో చేరినాక ఈడీ కేసు లేదు, పాడలేదు. గోవాలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్. అట్లనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర, ఆయన మీద ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అని చెప్పి సిబిఐ కేసు అయింది, దర్యాప్తు జరిగింది. ఆయన బీజేపీలో చేరగానే కేసు పోయింది. ఇప్పుడు ఏకంగా ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చినారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీ భారతీయ జనతా పార్టీ నుంచి, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ బొగ్గు స్కామ్లో ఎఫ్ఐఆర్లో నవీన్ జిందాల్ పేరు పెట్టిండు. సిబిఐ ఈడీ విచారణ జరిగింది. బొగ్గు దొంగ నవీన్ జిందాల్ అని నరేంద్ర మోడీ 2014, 2019 ఎన్నికల్లో ఈయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిండు, మాట్లాడిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈయన బీజేపీకి 123 కోట్లు ఎన్నికల చందా ఇయ్యంగానే జిందాల్ మీద కేసు లేదు, పాడలేదు. మళ్ళీ ఆయన బీజేపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక బొగ్గు స్కామ్ గురించి మాట్లాడినోడు లేదు, అడిగినోడు లేదు, పట్టించుకున్నోడు లేదు. నవీన్ జిందాల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడేమో బొగ్గు దొంగ, ఇదే నరేంద్ర మోడీ 2014, 2019 పొట్టు తిట్టిండు ఆయన 123 కోట్ల చందా బీజేపీకి ఇచ్చిండు. అదేవిధంగా బీజేపీలో చేరగానే ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది. టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్ సివిల్ పనుల్లో మనీ లాండరింగ్ అని చెప్పి ఈడీ కేసు పెట్టింది. ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఈడీ కేసు బంద్. కాంగ్రెస్ నేత అర్చన పాటిల్, ఈమె మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ వల్ల కోడలు. ఈమె కంపెనీ మీద ఐటీ కేసులు అయినాయి, ఐటీ దాడులు అయినాయి, చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఫిబ్రవరి 2024లో ఐటీ శాఖ ద్వారా క్లీన్ చిట్ ఇప్పించారు. మార్చిలో బీజేపీ కండువా కప్పారు. ఇప్పుడు లాతూర్ నుంచి ఈమె బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఫిబ్రవరిలో ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది. మార్చిలో ఆమె బీజేపీలో చేరింది. ఇప్పుడు లాతూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి. అదేవిధంగా ఎన్సీపీ నేత బాబా సిద్దికి ఈయన మీద మనీ లాండరింగ్ కేసు పెట్టారు. ఎప్పుడైతే అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపిండో ఈడీ విచారణ లేదు, ఐటీ విచారణ లేదు, ఏం లేదు, అది కూడా పక్కకు పెట్టేసి. కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి మిర్జా, వీళ్ళు షేర్ మార్కెట్ మోసాలకు సంబంధించి వీళ్ళ కంపెనీల మీద దాడులు జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే బీజేపీలో చేరిర్రో రాజస్థాన్ నుంచి బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది. ఈడీ విచారణ లేదు, సిబిఐ కేసు లేదు, ఐటీ దాడులు లేవు, ఏం లేవు. అంటే పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మాణం గతంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీల్లో ఉండి పనిచేసిన వాళ్ళందరి మీద, చాలా మంది మీద, ఇతర పార్టీల వాళ్ళందరి మీద కేసులు పెట్టుడు, సిబిఐ, ఈడీ, ఐటీ, ఈ కేంద్ర ప్రభుత్వ వేట కుక్కలన్నింటినీ వాళ్ళ మీదకి ఉసిగొల్పుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు. వాళ్ళు బీజేపీలో చేరగానే ఈ సంస్థలన్నీ సైలెంట్ అవుడు. ఇది జరుగుతుంది.